ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు పంపుండాల్సిందిరా. మనకేమన్నా నౌకర్లు కరువా? ఆ అమ్మాయి గురించి నువ్వెందుకు నా గొడవ పడ్డాం? నువ్వే ఆలోచించు. నీకేదైనా అయితే నేనేం కావాలరా? కాస్త నీళ్లు తీసురా. నాకేం జరగదమ్మా. ఇంకా ఏం జరగాలి? అచ్చోస్ రాంబోతున్నా మొహం వాడు. ముందు అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళమను. ఆ పని మాత్రం చేయలేను. జీవితంలో పెళ్లి చేసుకున్నాను. నేను ఒప్పుకున్నానంటే కారణం రంగనాయకి మనసు ఇవ్వటం వల్లే. రామా వాళ్ళంటే నువ్వు ఒప్పుకుంటావో వద్దంటావో అని ఇంతకాలం నీ దగ్గర దాచుంచాను. ఏమిటి నువ్వు అనేది? అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానన్నది పద్మినిని కాదా? ఏంటమ్మా నువ్వు అనేది? తన్ని కల్లో కూడా నేను ఆ ఉద్దేశంతో చూడలేదు. దాహం తీర్చుకోవడానికి నీళ్ళు అడిగామనుకున్నాను బావా, కానీ చెయ్యి కడిగేశావు. పర్వాలేదు బావా, వస్తాను. పద్మిని, నువ్వు వెడకమ్మా. నేను వాడితో ఒకసారి అంతా విన్నానత్తయ్య. నా మాట వినమ్మా. లేదు, నేనేమీ బాధతో వెళ్ళడం లేదు. మీరే చూడండి, నాకు వెక్కిళ్ళు రావట్లేదు. రాజా, మీ మామయ్య గురించి నీకు సరిగ్గా తెలియదు బాబు. ఈ విషయం తెలిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఏమైనా కానిమ్మా, నాకు పెళ్ళంటూ జరిగితే అది రంగనాయకతోనే, లేదా ఈ జీవితం ఇంతే. మధ్యలో నువ్వు ఇక్కడికి వచ్చాడు కానీ నేను అక్కడ కలమంది. బావంటే నీకు ప్రాణం కంటే ఎక్కువ అన్నావని కూలి పని చేసుకునేవాడిని క్షమించమని అడిగాను. రంగనాయకు బావని ఎక్కడెక్కడో వెతికి ఎంత కష్టపడి తీసుకొచ్చాను తెలుసా నీకు? ఎందుకే? ఎందుకో? ముత్తు రంగనాయకు బావని ఎందుకు కొట్టాడు రాడు? ముత్తుకి మాడరానివ్వదంట, తాటికూలోడనే. అంతేకాదండి, దానికి మటుకు ముత్తు అంటే ప్రాణం అండి. అందుకు అయ్యండి. ఈ నిజం ఎందుకు దాచావురా? లోగడ పనోడు గురించి చెప్పినందుకు కొట్టారు కదండి, అందుకే దాని గురించి చెప్పలేదండి. నా దగ్గర దాచావు సరే, నీ యజమాని దగ్గర ఎందుకు దాచావురా? ఇది నీ జీవితానికి మంచి అవకాశం. కట్టు కథలు కట్టి నీ యజమాని నమ్మించు. రంగనాయక్ ఎక్కడా? ఇప్పుడే అటు వెళ్ళిందమ్మా. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు? నాకు మా బావ గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నానని కూడా తనకు తెలిసింది. ఊరుకోడు, తప్పకుండా వస్తాడు. ఆయన గురించి నాకు తెలుసు. ఏదో ఒక రోజు ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఖచ్చితంగా తాళి కట్టిస్తాడు తెలుసా? నువ్వు అన్నది జరగదు రంగనాయ్. నా మాట విను. నువ్వు కాకుండా ఎటువంటి రాజకుమారుడు వచ్చినా సరే అతను నా కంటల్లో కట్టేది తాళి కాదు, పొడి తాడే అవుతుంది. అర్థం లేని మాటలు మాట్లాడు రంగనాయకి. నేను నిన్ను పెళ్లి చేసుకోనంటున్నానా? నేను చెప్పేది విను. నీకంతా తెలుసు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం మన అమ్మగారు, చిన్నబాబు గారే. యజమాని పెళ్లి కాకుండా పనులను ఎలా చేసుకుని? అబ్బా, యజమాని యజమాని యజమాని, ఎప్పుడు చూసినా యజమానేనా? జీవితాంతం ఆయన పెళ్లి చేసుకోలేదనుకో, మనం పెళ్లి చేసుకోకుండా ఉంటావా? రంగనాయకి నా మాట విను. నన్ను తాకు. చూసారయ్య గారు, ఆ అమ్మ వద్దు వద్దు అంటుంది. ముత్తు సంపెత్తనంటున్నాడు. ఆ అమ్మ ఎవరినో ప్రేమించిందంటండి. అది తెలుసు కూడా తన్నే కట్టుకొని బలవంతం చేస్తున్నాడు. చూడండి చూడండి ఎట్ట బెదిరిస్తున్నాడా. పాపం ఆ పిల్ల తినగండంగా బతుకుతోంది. ఆఖరి మాట విను. నువ్వు అమ్మగారితో చెప్పి ఎలాగైనా మన పెళ్లికి ఏర్పాటు చేయలేదు. నేను నీతో మాట్లాడను, ఈ జన్మలో నీకు కనిపించను. ఇదిగో చూడు రంగనాయకి వెంబడిస్తున్నాడు చూడండి. ఇదే కాదండి, ఇంకా చాలా ఈసాయాలు ఉన్నాయండి. తమరుప్పు తింటూ తమరికే ద్రోహం చేస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోతున్నానండి.
చెప్తే ఏమనుకుంటారని. ఏమనుకోను. తమకి నాటకాలంటే ఇష్టమని సొత్తు అంతా నాటకాలకే దారబోతున్నారని అమ్మగారికి చెప్పి సగం సొత్తు ఆడిపేర రాయించుకున్నాడు అయ్యగారు. తమరికి నీళ్ళ ఉంటూనే ఎన్ను పొడిచాడు చూసారా. అయ్యగారు గుర్రాలు కాలటం లేదు అయ్యగారు. వాడు పెంచిన గుర్రాలు కదా, వాడి బుద్ధిలో వచ్చుంటాయి. టూడేలా కుట్టి తీసేయటం. నీకెంత ధైర్యం ఉంటే నా గుర్రాన్ని కొడతావు? నా బండి ఎక్కడానికి నీకు అధికారం ఎవరిచ్చారా? నేనే వాడికి అధికారాన్ని ఇచ్చా. ఇంకెప్పుడు నీ చేతులు వాటిని తాకకూడదు. నీ కాళ్ళు ఈ గడప తొక్కకూడదు. నువ్వు నా కంటి ముందు ఉండకూడదు. నువ్వు చేసిన ద్రోహానికి సజీవ దహనం చేస్తుండేవాడిని. కానీ ఇన్నేళ్లు కలిసిన పాపానికి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. మర్యాదగా వెళ్ళి అక్కడి నుంచి. చిన్నబాబు, నేనేం తప్పు చేశాను? మాట్లాడకో. నాకంతా అయోమయంగా ఉంది. ఏంట్రా దద్దంలా నించుంటావు? వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేరా. అయ్యో ముత్తు. రామ్మా. ముత్తు లేకుండా ఇవి ఇక్కడికి వచ్చినాయి ఏమిటి? రా. ఇంకా వెళ్ళకపోతే నేనే వీడిని మెడబట్టి బయటకు గంటుతాను. ఏమిటి అలా ఉన్నారు? ముత్తేడి. ఏ చలపతి, రైట్. ఏం జరిగింది? ముత్తి ఏడి చెప్పరా? ముత్తుని అయ్యగారు వెళ్ళగొట్టారమ్మా. రాజా!
ఎందుకు వెళ్ళగొట్టావు? ఎందుకు వెళ్ళగొట్టావు? దేనికి వెళ్ళగొట్టావు? చెప్పరా? పని కొట్టే హక్కు నీకెవరిచ్చారా? చెప్పరా? చెప్పు, చెప్పరా? ఎందుకు వెళ్ళగొట్టావు? అమ్మా, నన్ను అమ్మ అని పిలవకు. ముత్తుని వెళ్ళు అన్న ఆ నోటితో నన్ను అమ్మ అని పిలవకురా. ముత్తు ముత్తు ముత్తు, సొంత బిడ్డ కన్నా నీకు వాడే ఎక్కువైపోయాడా? అవునరా, నీకన్నా వాడే నాకెక్కువ. వాడి నిజ స్వరూపం గనుక నువ్వు తెలుసుకునుంటే ఇలా మాట్లాడేదాన్ని కాదు. నీకేం తెలుసురా ముత్తు గురించి? రంగనాయకుని నేను ప్రేమించానని తెలుసు కూడా ముత్తు కావాలని రంగనాయకుని చేసుకోవాలని పట్టుబట్టాడు, తన్ని బెదిరించాడు. అది నేను నా కళ్ళలో చూశాను. కావాలంటే తన్నే అడుగు. ఎవరిని అడగాలరా పిచ్చి సన్నాసి? నేనంటున్నాను, రంగనాయకి నిన్ను ప్రేమించట్లేదు, ముత్తుని ప్రేమిస్తోంది. అమ్మన్నది వాడు నన్ను నిన్ను నమ్మించి మోసం చేశాడు అనుకున్నాను. రంగనాయకుని మోసం చేశాడు. ఏం మోసం చేశాడు? ఏమీ తెలియనట్లు మాట్లాడుకో. నా గురించి ఏమేమో చెప్పి నిన్ను నమ్మించి మన ఆస్తిలో సగం వాటా రాయించుకోలా? నోరు మీరా. మోసం చేసింది ముత్తు కాదురా, మనమే వాడిని మోసం చేశాం. వాడి సొత్తేరా మనం కూర్చుని తింటున్నావు. ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టే అర్హత లేదని నువ్వు వాడిని గెంటేశావు. మనకేరా ఇంట్లో ఉండే అర్హత లేనిది. ఎందుకంటే ఈ ఇంటికి హక్కుదారుడే వాడురా. వాడి భిక్షేరా ఇవాడు ఈ జీవితం. ఈ ఇంటికి మొన్న ఈ మధ్య బాగా గడ్డం పెరిగిన ఓ పెద్ద ఆయన వచ్చారే, వారి గురించి విన్నావా ఎప్పుడన్నా? ఒక కాలంలో ఎలా బతికిన వారు చెప్పనా? ఏంటి బావా ఇవాళ మహా సంతోషంగా ఉన్నా? అంత పెద్ద జమీన్కి హక్కుదారుండి అవుతున్నాను కదా, అందుకని. ఓ
జమీందారు నీ కొడుకుని దత్తు చేసుకున్నాడని దేమానా? అయ్యయ్యో, అలాంటి పని చేయించింది తమరే కదా. మీతో ఎగతాళ నా ఆనందం దత్తు చేసుకున్నందుకు కాదు, మనకు అడ్డుపడకుండా ఎటువంటి కష్టాలు పెట్టకుండా జమీందారు భార్య చచ్చిపోయింది కదా, అందుకని. మనకి తీరని నష్టం వల్ల ఆవిడ పోతూ పోతూ బిడ్డను కంటమే. దత్తిచ్చాను కదా, నీ కొడుకే ఈ ఆస్తికి వారసుడు అవుతాడు అనుకోవటం అది నీ తప్పు. జమీందారు పోయిన మరుక్షణం ఈ ఆస్తి మొత్తానికి ఆయన కొడుకే ఏకైక వారసుడు అవుతాడు. అప్పుడు నీ గతేంటి? నిన్నే నమ్ముకున్న నా చెల్లెలి గతేంటి? ఈ జమీన్నే నమ్ముకున్న నా గతేంటి? ఏంటి బావా అట్ట ఆలోచిస్తున్నా? మఖేంద్రుడికి 1000 కళ్ళు, ఈ ఉపేంద్రకి 1000 దారులు. చెబిటి బావా, భద్రం పత్రం. నెమ్మదిగా పనిచేయండి. అయ్యగారు పూజలో ఉన్నారు. ఆనవాయితీగా మీరు చేస్తున్న ఈ సామూహిక వివాహాల తర్వాత దంపతులకి ఈ స్థలాల పత్రాలు ఇవ్వాలన్నారు. వీటి మీద సంతకాలు చేస్తే మిగిలిన వ్యవహారాలు చూస్తాను. దివాన్ వారు ఈ పనుల మీదే బయటికి వెళ్ళారు. ఏమిట్రా మీరు చూస్తున్నారు? కానీ తెరవేంట్రా? బంగారు తండ్రి. చిచ్చి చిచ్చి. చెప్పండి ఏమండి, జమీందారు గారు తెలిసే కొంపలు అంటుకుంటాయి. వద్దానండి. ఏమండి ఏమండి ఆపండి. ఏం జరిగింది? ఎందుకు కొడుతున్నారు? అయ్యా, దానంలో సాక్షాత్తు కర్నూలు లాంటి వారు. అటువంటి మీకు ద్రోహం జరుగుతుంటే చేతులు కట్టుకు చూస్తూ ఉండలేకపోయాం. ఈ నిజం తమకు చెప్పడానికి వస్తే లోపలికి రానియకుండా కొట్టి తరిమేస్తున్నారయ్యా. నాకు ద్రోహమా? ఏమంటున్నారు? తరతరాలుగా ఆనవాయితీగా వివాహం నాడు మీరందరికీ ఇచ్చిన స్థలాలేవి చెల్లవని చెప్పారయ్యా. ఏ ఆ స్థలాలేవి తమర పేరులో లేవంటయ్యా.
ఇంకెవరి పేరుతో ఉన్నాయి? ఇన్నాడు తమరు ప్రాణంగా తోబుట్టుగా చూసుకుంటున్న మీ పినతండ్రి కొడుకు రాజశేఖరం గారి పేరున్నాయటండి. అంతే కదండి అయ్యా, ఇంకా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయండి అయ్యా. తమరు పేదోళ్ళకి ఇచ్చేది ఒక్కడు కూడా సవ్యంగా వచ్చి చేరటం లేదయ్యా. ఇక మా వల్ల ఎటువంటి తప్పు జరగదు. కొంచెం పైకి రండి. దివాన్, ఏమండి ఏమండి వారు పిలుస్తున్నారు, వెళ్ళండి. వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలనుకున్నామో అవి ఇచ్చేయండి. యావదాస్తి దస్తావేజులు తీసుకురండి. రాజశేఖర్, ఏనాడు మిమ్మల్ని మా పినతండ్రి కొడుకు అనుకోలేదు. మా తోడబుట్టిన తమ్ములు అనుకున్నాం. మీరు ఈ విధంగా చేసుండకూడదు. మీకేం తక్కువ చేశాం? మాకు వారసులు లేరని మీ కుమారుణ్ణి దత్తు తీసుకున్నాం. విధి విలాసం, ఆ దేవుడి లీల. నా యొక్క శ్రీమతి ఆ మహా ఇల్లాలు పోతూ పోతూ ఓ వారసుని అందించి వెళ్ళిపోయింది. ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటు మా వంశ పారంపర్యంలోనే లేదు. ఏనాడు వంశాంకురం పుట్టాడో ఆనాడే ఈ యావదాస్తిని నీ కొడుకు పేరున రాసి ఉంచాం. మీ కొడుకు పేర మేము రాసి ఇచ్చిన ఆస్తి నుంచి ఏనాడు దానం చేయలేదు. పేద ప్రజలను ఆదుకోవడానికి మా పూర్వీకులు మా పేర వ్రాసి ఇచ్చిన 100 గ్రామాల ఆదాయం నుంచే మేము దానం చేస్తున్నాం. ఇప్పుడు అది కూడా మీ పేరున వ్రాస్తున్నాం. ఇది నీ బిడ్డ పేరును వ్రాసిన సొత్తు. ఇది జనవాహిని సొత్తు. రాజశేఖరం గారు, తమరు నాకు చేసిన ద్రోహాన్ని నేను క్షమించాను. కానీ దీనజనులకు మీరు చేసిన ద్రోహం నేను క్షమించిన పోతున్నాను. ఆగండి, ఎక్కడికి వెళ్తారు? లోకం ఎంతో విశాలమమ్మా. వద్దు, వెళ్ళకండి. ఈ సంస్థానం వదిలి వెళ్ళకండి. అందరినీ వదిలి వెళ్ళకండి. ఏదో స్వార్థంతో నా భర్త తప్పు చేశారు. ఈ ఆస్తి అంతస్తు ఏమీ వద్దు. మీరుంటే మాకంతే చాలు. మమ్మల్ని వదిలి వెళ్ళకండి, వెళ్ళకండి. నేనిచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకోనమ్మా. నిజమే, ఒక నిర్ణయం మీరు తీసుకుంటే అందులో ఏ మార్పు ఉండదని అందరికీ తెలుసు. కడసారిగా నాదో విన్నపం నెరవేరుస్తారా? ఇప్పుడు నా దగ్గర ఏముందమ్మా? ఇడుగు ఈ వంశాంకురం. ఈ వంశాంకురాన్ని పెంచైనా చేసిన తప్పుల్ని కొంతవరకు సరిదిద్దుకుంటాం.
ఆ భాగ్యాన్నైనా దక్కించండి. అయితే ఒకటి, నా బిడ్డని ఆత్మీయతకి అనుబంధానికి అంకితమైన మనిషిగా పెంచాలి. డబ్బు నీడ కూడా వాడి మీద పడకూడదు. ఏదో ఒక రోజు నేను మళ్ళా వస్తాను. అంతవరకు వీడెవరున్న నిజం ఎవరికి తెలియకూడదు. ఇది నా మీద ఒట్టు. మోసం చేసిన వాడికన్నా మోసపోయిన వాడే నేరస్తుడని అంటుండేవారు. నేను మోసపోయాను. ఇప్పుడు మీ ముందు నేరస్తుడిగా నిల్చున్నాను. క్షమించండి నాన్న.